ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 12-10-2025 నుంచి 18-10-2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి ముందుగా చంద్రుడి యొక్క బలం చూసినట్లయితే వృషభ, మిథున, కర్కాటక, సింహరాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. మరి రవి కన్యలో, తదుపరి తులారాశిలో ప్రవేశం, కుజుడు తులారాశిలో, అదేవిధంగా రాహువు కుంభరాశిలో, మీనరాశిలో శని యొక్క సంచారం ఉన్నది. మిగిలిన గ్రహాల యొక్క బలాబలాలు కూడా అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. కుంభరాశి. ఈ కుంభ, మీన, మేష, వృషభ అంటే చతుర్థంలో చంద్రుడున్నాడు. చతుర్థ, పంచమ, షష్ఠ, సప్తమ స్థానాల్లో చంద్ర సంచారం కాబట్టి చంద్రుడి యొక్క బలం బుధవారం నుండి అనుకూలంగా ఉంటుంది. వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్న బుధవారం నుండి శనివారం వరకు చంద్రబలం అనుకూలంతో పాటు జూపిటర్ యొక్క బలం పంచమ స్థానంలో ఉన్న గురు బలం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. లగ్నంలో రాహు, సప్తమంలో కేతువు, అది కూడా అంతే. అంచేత చిన్న చిన్న సమస్యలున్నా కూడా పరిష్కారం తప్పనిసరిగా జరుగుతుంది. ఇంకా మిగిలినటువంటి విషయాల్లో మనం భాగ్యస్థానంలోకి కుజుడున్నాడు, రవి ఉన్నాడు. రవి కూడా అక్కడికే వస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా మీకు బుధవారం నుండి శనివారం వరకు జరుగుతాయి. కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాలు చక్కని ప్రోత్సాహం ఉంటుంది. ఉద్యోగాభివృద్ధి, రాజకీయ పరంగా గుర్తింపు, వృత్తుల పరంగా ఆర్థిక సర్దుబాటులు, శుభరూపమైనటువంటి వ్యయాలు జరుగుతాయి. వివాహాది ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు, నూతనమైన వ్యాపార ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళగలుగుతారు. శాటర్న్ ప్రభావం వల్ల చిన్న చిన్న సమస్యలున్నా అవి పక్కన పెట్టండి, లెక్క చేయకండి. ఏది మీకు ఏ ఇబ్బంది లేదు. జూపిటర్ యొక్క బలం మీకు సర్వత్రా విజయాన్ని చేకూర్చే బలంగా గుర్తించుకుని సమస్యల్ని పక్కన పెట్టి విజయం వైపుకి మీరు ముందుకు ధైర్యంగా వెళ్ళగలిగితే తప్పకుండా విజయాన్ని మీరు అందిపుచ్చుకోగలుగుతారు. సంఖ్యల్లో మీరు 6 వాడండి. రంగుల్లో తెలుపు ఎక్కువగా వాడండి. ఆరాధనలో మరి ఎవరిని చేయాలి అంటే శని భగవానుడు కాబట్టి ఆంజనేయ స్వామిని వదలద్దు. హనుమాన్ చాలీసా చదువుకుని ఆంజనేయ స్వామిని చదువుకుంటూ రాబోయే కార్తీక మాసం శివారాధన చేస్తూ శివాలయంలో నూనె దానం బదులు ఆ నూనె పట్టుకెళ్ళి శివాలయంలో దీపం పెట్టండి. సర్వత్రా మీరు విజయాన్ని సాధించగలుగుతారు. సమస్యలన్నీ కూడా తగ్గుతాయి. విజయం వైపుకి వెళ్ళగలుగుతారు. ఇటొచ్చి నూతనమైన వ్యాపార ప్రయత్నాల విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. హామీలకు దూరంగా ఉండాలి. మధ్యవర్తిత్వానికి దూరంగా ఉండాలి. ప్రతి పని యందు శ్రద్ధ అన్నది మాత్రం చాలా అవసరం.